సార్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఏదైతే గూగుల్‌తో మీటింగ్ జరిగింది. నిన్న ఎంఓయూతో కూడా సైన్స్ మొత్తం అయిపోయినాయి. హ్మ్. లోకేష్ గారు మంచి పని చేశారు అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని అప్రిషియేట్ చేయడం జరిగింది. అదైతే గూగుల్ అనేది వైజాగ్‌లో రావడం జరుగుతుంది. హ్మ్. సో వైజాగ్ అమరావతి ఎందుకు రాదు? అమరావతి పెట్టాల్సింది అమరావతిలో పెడతారు. పెట్టే కంపెనీలు అమరావతిలో అలాగే పెడతారు. అన్నిటికీ అమరావతి కదా. ఇదే వైజాగ్లో వస్తే డెవలప్మెంట్ అంతా అక్కడే సెంట్రిక్ అయిపోయింది చెప్పేవారు కదా. హ్మ్. గూగుల్ రావడం శుభపరిణామం, సంతోషం. ఏదైతే అమరావతికి రావాల్సినవి ఉన్నాయో ఈ అమరావతికి తీసుకొస్తారని అంటున్నారు. దానికి మీరేమంటారు సార్? తీసుకురామనండి. కియా ఉంది, అది అమరావతిలో పెట్టొచ్చు కానీ ఇలాగే అడిగారు. కియా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, అందుకనే మేము అక్కడికి అనంతపూర్ దగ్గర అక్కడ పెట్టడం జరిగిందని వీళ్ళు అంటున్నారు. మరి అక్కడ ఎయిమ్స్ లో పెట్టాలి, ఎక్కడెందుకు పెట్టకుండా ఎక్కడైనా తీసుకొచ్చారు? దీనికి అది సమాధానం పెద్దానికి సంబంధం ఉంటుంది. ప్రభుత్వ పరంగా ఉన్న ఎయిమ్స్ ఏమో ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు, ప్రైవేట్ పరంగా ఉన్న దాన్ని కియా నేను తీసుకెళ్లి అనంతపూర్లో పెట్టారు. సంతోషం. అది మీ 5 years 10 years మీ డెసిషన్స్ అండి, యాక్సెప్టెడ్. గత 5 years గవర్నమెంట్ డెసిషన్స్ యాక్సెప్టెడ్. ఇప్పుడు మళ్ళీ డెసిషన్స్ తీసుకుంటే యాక్సెప్టెడ్ అవుతాయి. తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో ప్రజలు నిర్ణయిస్తారు. రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, అవును అంతే. సార్ ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వన్ అండ్ ఓన్లీ క్యాపిటల్ అమరావతి అని ఈరోజు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవాళ దాఖలు చేయలేదు, పాత కేసే. ఇవాళ జడ్జిమెంట్ ఉంది, జడ్జిమెంట్ ఉంది. సో ఏదైతే రైతులు ఇచ్చిన ఏదైతే హామీల గురించి, పొలాలు ఇచ్చిన ఏదైతే హామీలు అవన్నీ దానిలో పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మాస్టర్ ప్లాన్ ఏదైతే గతంలో వీళ్ళ ప్రభుత్వం ఏదైతే మాస్టర్ ప్లాన్ అప్పుడు సింగపూర్ ఏదైతే జపాన్ టెక్నాలజీ సేమ్ అదే ప్లాన్ అనుసరించి ఇక్కడ మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తాం అన్నట్టుగానే చెప్పారు. సో మీకేమనిపిస్తుంది సార్? వన్ అండ్ ఓన్లీ క్యాపిటల్ అమరావతి అని మీకు అనిపిస్తాం, మీరు అనుకుంటున్నారా? నాకు కావాల్సింది కూడా అదే. మీకు కావాల్సింది అమరావతి. అమరావతి క్యాపిటల్ ఫస్ట్, మనకు రాష్ట్రానికి ఒక క్యాపిటల్ ఇవ్వండి సార్. ఎవ్వరు కాదంటలే. దానికి కోర్టు తీర్పు మీద ఆపాదించకండి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించబట్టే కృష్ణా కమిటీ, తర్వాత వచ్చిన కమిటీలు, ఈ బోస్టన్ కమిటీలు, ఇవన్నీ మేము చూసాం సార్. ఇవన్నీ కాకుండా మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి కోర్టు పరంగా నిర్ణయం కోసం అన్నప్పుడు విభజన హామీల గురించి కూడా కోర్టులో ఉన్నాయి కేసులు, దాని మీద కూడా మాట్లాడండి. విభజించడం తప్పు అని కోర్టులో కేసులు ఉన్నాయి, దాని మీద కూడా చెప్పమనండి. మరి ఇది వర్తించినప్పుడు అవి కూడా వర్తించాలి కదా. అవును. ఇప్పుడు కోర్టు పరంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది కాబట్టి అమరావతి అన్నప్పుడు సుప్రీంకోర్టులో మాకు విభజన తప్పని కోర్టులో కేసులు వేసిన ఉదంతాలు ఉన్నాయి, వాటి మీద కూడా తీర్పులు ఇవ్వమనండి. తర్వాత రాజధాని మేము నిర్ణయించుకోలే కదా. కృష్ణా కమిటీ, ఇంకో కమిటీలు అన్నీ వేసి మీరు నిర్ణయించారు విజయవాడ గుంటూరు మధ్యలో ఉండాలని. మర్చిపోయారు అవన్నీ. ఫస్ట్ 10 years కామన్ క్యాపిటల్ హైదరాబాద్లోనే ఉండాలి. చిన్నపిల్లలు నిజం అనుకుంటారు కామన్ క్యాపిటల్ అంటే ఏంటో తెలుసా మీకు? సెక్రటరియట్లో 2 బ్లాక్లు 3 బ్లాక్లు మా మొహాన పడిచ్చారు. సచివాలయంలో బ్లాక్లను, తర్వాత అసెంబ్లీ సమావేశాలు మీరు ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు పెట్టుకోండి, వీళ్ళు పెట్టుకున్నప్పుడు మీరు పెట్టుకోండి, ఈ కండిషన్. మూడోది ఇంకా మిగిలింది ఏంటండి? హైకోర్టులో వాదించుకోండి, మీ కేసులో ఉన్నప్పుడు మీరు వాదించుకోండి. ఈ 3 మనకి ఇచ్చింది. ఇది 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్. మీకు అర్థమైందా? ఇంకేమి ల్యాండ్ ఆర్డర్ యూనియన్ టెరిటరీ లాగే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ మీద కంట్రోల్ ఏం లేదు మనకి. ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ మళ్ళీ తెలంగాణ గవర్నమెంటే. ఇవన్నీ మర్చిపోయి అందరూ ఇవాళ అచ్చాని పచ్చపూసల్లో 10 ఏళ్ళు ఇక్కడ ఉండకుండా ఎందుకు వెళ్ళిపోయారు? మర్చిపోయారు అందరూ. ఈ గవర్నర్ తాళం పెడితే నరసింహన్ నిమ్మక నీరు ఎత్తినట్టు కూర్చున్నాడు తెలుసా మీకు? ఇదే ఎంప్లాయీస్, సచివాలయం మన ఎంప్లాయీస్కి బిల్డింగ్లు వెళ్ళి తాళాలు పెట్టితే తాళాలు ఏమంటారు బాబు పని చేసుకుంటాం అంటే ఒప్పుకోలే, అప్పుడు వెళ్ళవలసి వచ్చింది అమరావతికి. ఇవన్నీ మర్చిపోతారు కన్వీనియంట్గా, మర్చిపోయి ఎవరికి నచ్చింది ఆ ప్రవచనాలు చెప్పుకుంటూ తిరుగుతుంటారు. ఇవన్నీ మనం నమ్మాలి. ఇవాళ ఇదే కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ళు ఉమ్మడి క్యాపిటల్ చెప్పింది వాళ్ళే, కృష్ణా కమిటీ తగలెట్టింది మన నెత్తి కాళ్ళే, వాళ్ళు డిసైడ్ చేసిన ప్రకారమే గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతంలో క్యాపిటల్ వచ్చింది వాళ్ళే. మళ్ళీ విభజించిపోయిన తర్వాత 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చి మేము 3 రాజధానుల కోసం ప్రపోజల్ పెడుతున్నాం అంటే యాక్సెప్ట్ చేసేది కూడా వాళ్ళే. అదేంటిది? నేను వచ్చి చెమ్ము నీళ్ళు మట్టి మేము మోహన భోజనం కదా, శంకుస్థాపన చేశాను కదా, హోమ్ మినిస్టర్ ఐఎమ్ గివింగ్ డైరెక్షన్స్, అమరావతి క్యాపిటల్ డిక్లేర్ చేయని చెప్పరు, ప్రభుత్వం వచ్చింది అని కాలక్షేపం. ఇది దీనికి ఉద్యమాలు, తిరగబడిపోరాలు ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. అమరావతి క్యాపిటల్ కాదని కూడా ఎవడని నాలటోడితో ఆర్గ్యుమెంట్ అంటే మీకు తెలియదండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి కవలించిందంట, ఈ ప్రభుత్వం వచ్చి వెళ్ళేదండి. మరి ఏమంటే 6 నెలలు అయింది కదా కేంద్ర ప్రభుత్వం నుంచి గజెట్ అండి. సో ఇప్పుడు ఇది గజెట్ అనేది నేను కొంతమందితో మాట్లాడడం జరిగింది. గజెట్ ఇప్పుడు దాకా రాలేదంటే డిక్లేర్ అయిన తర్వాత ఇంకేం గజెట్ అమరావతి అని వీళ్ళు ఫస్ట్ నుంచి అదే స్టాండ్ మీద ఉన్నారు కదా, ఇప్పుడు అదే స్టాండ్ మీద ఉన్నారు. మళ్ళీ కర్మకాలి గవర్నమెంట్ పోయింది అనుకోండి సార్, నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, మళ్ళీ సేమ్ పాదా కదా, 3 రాజధానులు మళ్ళీ సంవత్సరం పాటు అమరావతి రైతులు త్యాగాలతోను ఈ భౌగోళిక స్థానంలోకి పనికాహార పథకమా చెప్పండి. ఎవరండి ఆ గొప్ప మనిషి చెప్పింది వాళ్ళు? ఎన్డీఏ టీడీపీ మనిషి ఒక వ్యక్తి చెప్పారు నాకు. చాలా తెలివైనడు రా బాబు, నీకు దండం. ఎందుకంటే
ఏదో వెనకడు ఒక సామెత ఉంటుంది, ఆయన ఉంటే తెలసేరు ఎందుకని. విజయవాడ కార్పొరేటర్ ఒక నెంబర్ కార్పొరేటర్ చెప్పారు మాకు. అందుకే కార్పొరేటర్ గానే ఉంటాడు, ఆ స్థాయి అంతే. ఎదగమను ఫస్ట్, కాంప్లైంట్ అది తాగితే గ్రో అప్ బాయ్ అని చెప్పొచ్చు. ఏం సార్ రైతులు చేసిన ఉద్యమం దేనికి చేశారు? అవును సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.